హలో ఆల్, వెల్కమ్ టు సిఎస్కే వ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో తోటకూర పులుసు కూర ఈజీగా చేసుకుందాం రండి. ముందుగా కుక్కర్ ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని తాలింపు వేసేసుకొని దాంట్లో ఆనియన్స్, టొమాటోస్, పసుపు వేసేసుకొని బాగా వేయించుకున్నాక దాంట్లో నేనైతే మీల్ మేకర్ అండ్ పూల్ మక్కన కూడా వేస్తున్నాను. మీల్ మేకర్ కొంచెం మెత్తగా అవ్వడానికి ఓవెన్లో 30 సెకండ్స్ పెట్టుకున్నాను. అండ్ పూల్ మక్కన కూడా అంతే. దానిలోకి ఫ్రెష్గా తరిగిన తోటకూర బాగా కడిగేసుకొని వేసుకొని ఇవన్నీ బాగా కలిపినాక కుక్కర్ విజిల్ పెట్టుకొని మళ్ళీ దానిలోకి నానబెట్టిన పచ్చిశనగపప్పు కూడా వేసాను నేను. అవన్నీ వేసేసి విజిల్ పెట్టేసుకోవాలి. 3 విజిల్స్ రానివ్వాలి అలా. అండ్ విజిల్ పెట్టుకున్నప్పుడు ఒక చిన్న టిప్ ఏంటంటే, కుక్కర్లో నీళ్ళు ఎక్కువయ్యి విజిల్ మీద పొంగుతాయి కదా, అలా పొంగకుండా ఒక టిష్యూ పేపర్ అలా పెట్టేసుకోవచ్చు. ఇట్లా పెట్టేసుకున్నాక 3 విజిల్స్ వచ్చేసినాక ఒకసారి మూత తీసేసినాక చూసుకోవాలి. మనకు కనుక ముక్కలన్నీ బాగా ఉడికిపోయినట్టే కొంచెం నీళ్ళు వేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పు వేసేసుకోవాలి. ఉప్పు వేసుకొని తర్వాత కొంచెం సేపు ఉడకనిచ్చి కారం వేసేసుకొని మళ్ళీ మగ్గనిచ్చుకొని దించేయడమే, అంతే. అన్నంలోకైనా చపాతీలోకైనా వేడివేడిగా కర్రీ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. వీడియోస్ నచ్చుతున్నాయా మన ఛానల్లో? నచ్చుతుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ అండ్ డూ లెట్ మీ నో మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో తెలిపేయండి. సబ్స్క్రైబ్ టు సిఎస్కే వ్లాగ్. సీ యూ టుమారో.